తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. బనకచెర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ఎంపీలతో సమావేశం. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు కృషి. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. రేపు పల్నాడులో జగన్ పర్యటనపై ఉత్కంఠ. టూర్ కు పర్మిషన్ లేదన్న జిల్లా ఎస్పీ. తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ. గత ప్రభుత్వ కేబినెట్ మినిట్స్ బుక్ ఇవ్వాలని వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన వైనం. కుప్పంలో మహిళపై దాడి ఘటనపై సీఎం ఆరా. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశం. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు చుక్కెదురు. మరోసారి రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం. రాజా రఘువంశీ హత్యా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్. హనీమూన్ మర్డర్ కేసులో మేఘాలయ పోలీసుల దర్యాప్తు. ఏడు వేల దిగువకు పడిపోయిన కరోనా యాక్టివ్ కేసులు. కర్ణాటకలో అత్యధికంగా ఒక్కరోజే 105 కొత్త కేసులు. ఏటీఎంలో పెరిగిన ₹100, ₹200 నోట్ల లభ్యత. 73% పెరిగినట్టు ఆర్బీఐ ప్రకటన. విమాన విషాదం వేళ భయానక వాతావరణం. అరచేతిలో ప్రాణాలతో బిల్డింగ్ నుంచి దూకిన స్టూడెంట్స్. మోడల్ శీతల్ ను చంపింది బాయ్ ఫ్రెండే. 80 కిలోమీటర్ల దూరం కొట్టుకెళ్లిన మృతదేహం. యూపీలో కాబోయే భార్య ఆత్మహత్య. అంత్యక్రియలకు ముందు పెళ్లాడిన యువకుడు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం. లోయలో పడిన బస్సు. 17 మందికి తీవ్ర గాయాలు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. G7 ట్రిప్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు ట్రంప్. గల్ఫ్ దేశాలతో రాయబారం. ముందుగా ఇరాన్ ఒప్పందానికి రావాలన్న ట్రంప్. మొసాద్ డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన ఇరాన్. రణరంగంగా మారిన పశ్చిమాసియా. ఇరాన్ చర్యలను తప్పుపట్టిన G7 కూటమి. అణ్వాయుధాలను ఉపసంహరించుకోవాలని ఆదేశం. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల మూసివేత. చిక్కుకుపోయి అల్లాడుతున్న వేలాది మంది ప్రయాణికులు. ఇరాన్ సుప్రీం లీడర్ ను హతమారుస్తాం. ఆ తర్వాతే యుద్ధం ముగుస్తుందన్న నెతన్యాహు. ప్రపంచ దేశాల మధ్య న్యూక్లియర్ రేస్. అణ్వాయుధాలను పెంచుకుంటున్న ప్రపంచ దేశాలు.
టెహ్రాన్ ను తక్షణమే వీడండి, భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ. హాలీవుడ్ సినిమాలో నటిస్తానంటే నవ్వేవారు, హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 212 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.